అందరికీ నమస్కారం. పాడి పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే కొన్నిసార్లు రెండు మంచి లక్షణాలని కలిపితే ఒక అద్భుతం పుడుతుంది. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమే గుజరాత్కు చెందిన మెహసానా గేదె. పాడి పరిశ్రమ గురించి స్టడీ చేసే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ అని చెప్పొచ్చు. అసలు దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ మెహసానా జాతికి ఇంత స్పెషాలిటీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? సమాధానం దాని పుట్టుకలోనే ఉంది. ఇది మామూలు గేదె కాదు, రెండు చాలా శక్తివంతమైన జాతుల కలయిక అన్నమాట. మరి ఆ కాంబినేషన్ ఒక సుపీరియర్ బ్రీడ్ను ఎలా క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మెహసానాకి ఒక చిన్న ఇంట్రొడక్షన్, తర్వాత దాని పుట్టుక వెనుకున్న రెండు జాతుల కథ, ఆ తర్వాత దాని ఫిజికల్ అపియరెన్స్, దాని స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక దాని ఉత్పాదక సామర్థ్యం అంటే ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా దాన్ని అన్నిటికంటే ప్రత్యేకంగా నిలబెట్టే ఆ స్పెషల్ క్వాలిటీ పర్సిస్టెన్సీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకే, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేసాం. మెహసానా గుజరాత్ పాడి పరిశ్రమకు గర్వకారణం. ఇది ఎక్కువగా గుజరాత్లోని మెహసానా, సబర్కాంత, బనస్కాంత జిల్లాల్లో కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లోని డైరీ ఇండస్ట్రీకి ఇది ఒక రకంగా బ్యాక్ బోన్ లాంటిది. ఇంతకీ ఈ జాతి ఎందుకంత ఆసక్తికరంగా ఉంటుంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇది ఇండిపెండెంట్గా పుట్టిన బ్రీడ్ కాదు, రెండు ఫేమస్ బ్రీడ్స్ క్రాసింగ్ వల్ల వచ్చిన ఫలితం. ఇంతకీ ఆ కథ ఏంటో చూద్దాం. సరే, ఇప్పుడు మెహసానా జాతి మూలాల్లోకి వెళ్దాం. అంటే మెహసానా ఎలా పుట్టిందో చూద్దాం. ఇది సహజంగానే రెండు వేర్వేరు జాతుల్లోని బెస్ట్ క్వాలిటీస్ని తీసుకుని పుట్టిందనమాట. ఇవే ఆ రెండు పేరెంట్ బ్రీడ్స్. ఒకవైపు ముర్రా, ఇది చాలా బలంగా భారీ శరీరంతో ఉంటుంది. రెండో వైపు సూర్తి, ఇది కాస్త కాంపాక్ట్గా మంచి షేప్లో ఉంటుంది. ఒకటి బలానికి, పాల ఉత్పత్తికి పెట్టింది పేరు అయితే రెండోది సాధు స్వభావానికి, మేనేజ్మెంట్కి చాలా ఈజీ. ఇప్పుడు ఆలోచించండి, ఈ రెండింటి బెస్ట్ క్వాలిటీస్ ఒకే బ్రీడ్లో ఉంటే ఎలా ఉంటుందో. అవును, మనం అనుకున్నదే నిజం. ఆ రెండు విభిన్న జాతుల క్రాసింగ్ వల్ల సహజంగా పుట్టిందే ఈ మెహసానా. ముర్రా బలం, సూర్తి గుణం రెండూ కలిసి ఒక పర్ఫెక్ట్ బ్లెండ్గా మెహసానా జాతి తయారైంది. సరే, నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. అసలు ఈ మెహసానా గేదెను చూడగానే ఎలా గుర్తించాలి, దాని ఫిజికల్ ప్రొఫైల్, దాని టెంపర్మెంట్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దీని లక్షణాలు దాని పేరెంట్ బ్రీడ్స్ నుంచి ఎలా వచ్చాయో గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూద్దాం. దీని బాడీ ముర్రా అంత భారీగా ఉండదు, కానీ దానికంటే కొంచెం పొడవుగా ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. ఇక కలర్ విషయానికొస్తే జెట్ బ్లాక్ లేదా బ్రౌన్ కలర్లో ఉంటుంది. కొన్నిసార్లు ముఖం మీద, కాళ్ల మీద, తోక చివర తెల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి. స్టడీ చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్. ఇక దీన్ని గుర్తించడానికి ఒక ముఖ్యమైన ఆధారం దాని కొమ్ములు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, స్టడీ చేసేవాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. దీని కొమ్ములు ముర్రాలాగా మరీ టైట్గా తిరిగి ఉండవు, అలాని సూర్తిలాగా కొడవలి ఆకారంలో కూడా ఉండవు. ఈ రెండింటికి మధ్యలో కొంచెం వదులుగా మెడవైపుకు వంగి ఉంటాయి. ఇదొక యునీక్ క్యారెక్టర్. శరీరమే కాదు, స్వభావంలో కూడా ఇది దాని పేరెంట్స్ లక్షణాల్ని తీసుకుంది. ముఖ్యంగా సూర్తి జాతిలాగే ఇది చాలా సాధువుగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ డోసైల్ టెంపర్మెంట్ వల్ల ఫార్మర్స్కి దీన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. పాడి రైతులకు ఇదొక పెద్ద ప్లస్ పాయింట్. రైట్, ఇక అందరూ వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేసాం. ప్రొడక్షన్ అంటే ఈ జాతి ఆర్థికంగా ఎంతవరకు లాభదాయకం. ఒక బ్రీడ్ ఎంత బాగున్నా చివరికి రైతుకు లాభం తెచ్చి పెడితేనే దానికి అసలైన విలువ. మరి ఈ విషయంలో మెహసానా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. ఒక లాక్టేషన్ పీరియడ్లో అంటే ఒక పాడి కాలంలో యావరేజ్గా 1800 నుంచి 2000 కిలోల పాలు ఇస్తుంది. ఇది కమర్షియల్ డైరీ ఫార్మింగ్కు చాలా మంచి నంబర్. కొన్ని ఎంపిక చేసిన మేలు జాతి గేదెలైతే రోజుకు 16 లీటర్ల వరకు కూడా ఇస్తాయి. ఇది నిజంగా గ్రేట్ ప్రొడక్షన్. కేవలం పాలోత్పత్తి మాత్రమే కాదు, రీప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక మెహసానా గేదె మొదటిసారి దూడను ఈనే సగటు వయస్సు 41 నుంచి 42 నెలలు. అంటే మిగతా కొన్ని జాతులతో పోలిస్తే ఇది త్వరగా మెచ్యూర్ అయి రైతులకు రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇక మరో ముఖ్యమైన ఎకనామిక్ ఫ్యాక్టర్ ఏంటంటే దూడల మధ్య ఉండే గ్యాప్, అంటే ఇంటర్ కాల్వింగ్ పీరియడ్. ఇది యావరేజ్గా 16 నెలలు ఉంటుంది. అంతేకాదు, ఈ జాతిలో రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ.
ఈ కన్సిస్టెన్సీ వల్లే ఇది ఫార్మర్స్కి చాలా నమ్మకమైన బ్రీడ్గా మారింది. ఓకే, ఇప్పటివరకు మనం చూసినవన్నీ చాలా మంచి క్వాలిటీసే, కానీ మెహసానా బ్రీడ్కి అసలైన పేరు, ఒక స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఒకే ఒక్క స్పెషల్ ట్రైట్ ఉంది. అదే పర్సిస్టెన్సీ. స్టడీ చేసే వాళ్లకు ఈ పదం చాలా చాలా ముఖ్యం. అసలు పర్సిస్టెన్సీ అంటే ఏంటి? సింపుల్గా అర్థం చేసుకుందాం. సాధారణంగా ఒక పాడి జంతువు ఈనిన తర్వాత మొదట్లో పాలు బాగా ఇస్తుంది, కానీ నెలలు గడిచే కొద్దీ పాల దిగుబడి మెల్లగా తగ్గిపోతుంది. కానీ అలా త్వరగా తగ్గిపోకుండా ఎక్కువ కాలం పాటు హై లెవెల్లో స్థిరంగా పాలిచ్చే కెపాసిటీనే పర్సిస్టెన్సీ అంటారు. ఈ విషయంలో మెహసానా మిగతా గేదె జాతులన్నింటికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. దీనికి చాలా లాంగ్ లాక్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఇదే దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఈ ఒక్క క్వాలిటీ చాలు దీన్ని డైరీ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్గా మార్చడానికి. అంటే సింపుల్గా చెప్పాలంటే పాల దిగుబడి అనేది సడన్గా పడిపోదు. దీనివల్ల రైతులకి ఏడాదంతా హెచ్చు తక్కువలు లేకుండా ఒక స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. కమర్షియల్ డైరీ ఫార్మింగ్లో ఇంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పండి. సరే, ఫైనల్గా మెహసానా బ్రీడ్ యొక్క అడ్వాంటేజెస్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఇది ముర్రా సూర్తిల పర్ఫెక్ట్ బ్లెండ్. చాలా సాధువుగా మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పాల ఉత్పత్తి అద్భుతంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా దీని లాంగ్ అండ్ స్టేబుల్ లాక్టేషన్ పీరియడ్ అంటే పర్సిస్టెన్సీకి ఇది ఫేమస్. తక్కువ రీప్రొడక్టివ్ ఇష్యూస్తో ఎకనామికల్గా కూడా చాలా ఎఫిషియెంట్. ఇవన్నీ కలిసి దీన్ని ఒక ఐడియల్ డైరీ యానిమల్గా మార్చాయి. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. కన్సిస్టెన్సీకి విపరీతమైన విలువ ఇచ్చే ఈ రోజుల్లో డైరీ ఇండస్ట్రీ భవిష్యత్తుకి పెర్సిస్టెన్సీ లాంటి ఒక లక్షణం ఎంత కీలకం అని మనం భావించాలి. మెహసానా లాంటి జాతులు ఫ్యూచర్ డైరీ ఫార్మింగ్ని ఎలా ప్రభావితం చేయగలవు ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా. ఆ నమ్మకంతోనే ఈ బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.